వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ స్టేట్ లీడర్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్తం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్ చెప్పండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే ఇష్టానుసారంగా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడినట్లనే అనిపిస్తుంది, మాట్లాడుతుండు కూడా. అంటే మనం చూసినట్లయితే కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ను నీ జాతి ఏంటిరా అని చెప్పేసి ఈడైనా మాట్లాడుతున్నాడు. దీనిపైన ఈ రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి, మరి బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఏమనుకుంటుంది, దాని మీద మీ స్పందన ఏంటి? దీంట్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారిని తీసుకుంటే, రేవంత్ రెడ్డి గారికి తీసుకుంటే ఏంటంటే ఆయనకు రాజకీయ అవగాహన లేదని ఒకటి అనిపిస్తుంది. ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే లాంగ్వేజ్ను బట్టి తీసుకుంటే ఏంటంటే ఆయనకు తెలుగు కూడా సరిగా రాదు అని చెప్పేసి ఒక లెక్కలు అనబడుతుంది. ఎంతసేపు గత 2.5 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏంటంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అది కనబడుతుంది. కానీ ఆయనకు డెవలప్మెంట్ చేయాలి, రాష్ట్రానికి ఏమన్నా బాగు చేయాలన్న ఆలోచన క్లియర్గా లేదు. ఆయన ఏంటంటే నీ జాతి ఏంది అని కేటీఆర్ అడిగాడు కంటే అసలు ఫస్ట్ ఆయన జాతి ఏమున్నది, ఆయన జాతితో ఎక్కడ వచ్చాడు, ఏడికి వచ్చాడు, ఏ జాతికి వెళ్ళి పైకి వచ్చాడు, జాతి గురించి మాట్లాడేంత అవగాహన ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు నీ జాతి ఏందో ఫస్ట్ నువ్వు చెప్పు. ఎంతసేపు నోరు బరేసుకోవడం కాదు, ఏమన్నా ప్రజలకు మంచి చేసి చూపెట్టాల్సింది ఏంటంటే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే క్లియర్గా ఈరోజు రేవంత్ రెడ్డిని సరే లేదు, వాళ్ళకి బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ప్రజల పక్షాన ఉంది, దాని కొరకే తిరుగుతున్నట్టు. రైట్. నరోత్తం గారు, మొన్న ముఖ్యమంత్రి కూడా ఒక మాట మాట్లాడడం అనేది అయితే జరిగింది. ఏమని చెప్తున్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గతాన్ని చెప్పుకోవాలి కానీ ఫ్యూచర్ ఎలాంటిది ఉండదు, రాసి పెట్టుకోండి మీడియా మిత్రులలా, 117 గెలవబోతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎలాంటి అధికారం ఉండదు. సో కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ బంధువులే కావచ్చు, ఆయన అల్లుడే కావచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డే కావచ్చు, సంథింగ్ మీలాంటి వాళ్ళు ఎవరైతే కేసీఆర్ కుటుంబానికి అనుసంధానంగా ఉండే వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ఓడగొట్టి తీరుతాం, అది మా లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే మాటలకు పరిమితం అయితే రేవంత్ రెడ్డితో ఏం చేతనాదు, ఏం 2.5 సంవత్సరాల నుంచి ఏం చేసిండని 117 సీట్లు వస్తాయని చెప్తున్నాడు. అంటే పబ్లిక్ అంతా అవలగాలని ధమాక్ లేదనుకుంటుండే ఆయన ఏంటంటే ఒర్లి ముఖ్యమంత్రి అయ్యిండు, ఏమి చేయలేక ఏంటంటే ఈరోజు ఇంటికి పోయేది మాత్రం ఎట్టి పరిస్థితుల ఖాయం, రేపు వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, ప్రజలు దాన్ని కోరుకుంటున్నారు క్లియర్. రైట్. మరి ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ వర్షాకాలం 2 నెలలు అయిపోయింది, ఆల్రెడీ వర్షధార పంటలు కూడా పెట్టారు. మొన్న మళ్ళా మంత్రులు ఇక్కడ వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి రైతులు చేంజ్ చేసుకోవాలి పంటలను, అంటే వరి ధాన్యం వేయద్దు అని చెప్పారు. వాళ్ళే 7 రకాల సన్నాడ్లు వేయాలని చెప్పిన ఈ ప్రభుత్వమే ఈరోజు వరి ధాన్యం వేయద్దు, ఇక్కడ ఏదైతే వాటర్ సోర్స్ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వాస్తవమేనా ఇది ఉందా, వాటర్ సోర్స్ ప్రాబ్లం ఈ రాష్ట్రంలో ఉన్నట్లన్నా? లెనిన్ ఏదైతే దాని ప్రభావం వల్ల ఏంటంటే రేపు వచ్చేది వర్షపాతం తక్కువ ఉన్నది, రేపు వచ్చేది కరువు అని క్లియర్గా కనబడుతుంది. వర్షపాతం తక్కువ ఉన్నది, నీళ్లు తక్కువ ఉన్నాయి. అయితే తెలంగాణను తీసుకుంటే ఏంటంటే 2 బేసిన్లలో పోతుంది, కృష్ణా గోదావరి. ఈ బేసిన్లలో పోతే ఏంటంటే ఎక్కడనో మహారాష్ట్రలో పడ్డ నీళ్ళు ఏంటంటే తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆ నీళ్ళు ఏంటంటే వాటిని పై లెవెల్కి తీసుకురావని చెప్పేసి కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టించారు. ఆ కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు పైకెత్తి తీసుకొచ్చి తెలంగాణలో ఉన్నాయి సుమారు 29 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్లను అన్నిటి నీళ్లు నింపి తెలంగాణ రైతులను ఆదుకుందాం అనుకున్నాం. కానీ ఈ రేవంత్ రెడ్డి అది క్లియర్ గా మర్చిపోయిండు. ఎంతసేపు ఏంటంటే ఆ కాళేశ్వరంను అది 2 పిల్లర్లు గుంగిపోతే కాళేశ్వరమే ఫెయిల్ అయింది, మేడిగడ్డ దగ్గర గేట్లు ముయ్యలేము అని చెప్పేసి ఆ నీళ్ళని తీసుకురాకుండా చేసిండు. మొన్న రిటైర్డ్ ఇంజనీర్లు అందరు పోయి వాళ్ళు కూడా రికమెండ్ చేశారు, కన్నెపల్లి వద్ద మేడిగడ్డ వద్ద గేట్లు ముయ్యకుండానే గోదావరి నీటిని పైకి ఎత్తొచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. కానీ దాన్ని పక్కనే పెట్టేసి ఈరోజు ఏంటంటే తెలంగాణ రైతులు క్లియర్గా అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆ ఉసురు ఆయనకు తగులుతుంది డెఫినెట్గా. రేపు వచ్చేది మాత్రం ఆయన కంప్లీట్గా రాకుండానే పోతారని. రైట్. మీరు అన్నట్లుగానే ఉత్తర తెలంగాణలో ఆల్రెడీ రైతులు నారు పెట్టిరు, నాటేస్తున్నారు ఇక్కడ. మరి ఆ పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇక్కడ కూలేశ్వరం అనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి దాదాపుగా 3 సంవత్సరాలకు దగ్గరకు వచ్చేస్తుంది. రేపు డిసెంబర్ అయితే 3 సంవత్సరాలు కంప్లీట్ అయినట్లే, ఇంకో 4 నెలల్లో పడితే. మరి అప్పటి నుంచి ఈ 2 పిల్లర్స్ను ఎందుకు మరమ్మతులు చేయలేకపోయింది ఈ ప్రభుత్వం?
కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు, అంటే ఎత్తిపోతల ప్రాజెక్టు, అంత పెద్ద ప్రాజెక్ట్. అది కట్టింది ఎవరు? కేసీఆర్ గారు. ఆ కేవలం ఏంటంటే 2 పిల్లలు కుంగిపోయినట్టు. ఇరిగేషన్ లో ఏ ప్రాజెక్ట్ తీసుకోండి, ప్రతి దానికి కూడా మెయింటెనెన్స్ కావాలి అది చేయడానికి. ఇంకోటి ఆ 2 పిల్లలు కుళ్ళిపోయినాయి అంటే ఏంటంటే అది దాని మీద ఏంటంటే క్లియర్ గా ఏంటంటే కాంట్రాక్టర్ కు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎల్ఎన్టీ దానికి కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ ఆ రిపేర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఆ రిపేర్ చేసి మంచిగా చేస్తే ఏంటంటే పేరు ఎవరికి పోతుంది? కేసీఆర్. రేవంత్ రెడ్డిగా ఏం చేయని చేత కాదు. చేసిన వాటిని ఏంటంటే తీసుకొస్తే ఆయనకు పేరు పోతుంది. ఆయనకు పేరు పోకుండా ఎంతసేపు ఏంటంటే కాళేశ్వరం కూలేశ్వరం. అదే నీకు చేతగాక 2-3 మీరు అన్నట్లు ఏంటంటే దగ్గర 3 సంవత్సరాలు కావస్తున్నది. 3 సంవత్సరాలు నీకు చేత కాలేదు. ఒక మినిమం ఏంటంటే 2 పిల్లర్లు మెయింటెనెన్స్ చేసి వాటిని సరైన రీతిలో తీసుకుంటే ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలకి రేపు వచ్చే కరోనా ఆదుకునే స్థితి ఉంటుండే. అది మర్చిపోయి ఏంటంటే కేవలం మీకు కావాల్సింది ఏంటంటే రైతులు కాదు, ఎవరు బాగుపడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ ను బద్నాం చేయాలన్న ఆలోచనతున్నారు. మరొక విషయంలో దేంట్లో కూడా లేదు. అంటే ఉత్తర తెలంగాణకు మిగిలింది ఏంటి? ఉత్తర తెలంగాణ వల్ల ఏంటంటే కరువే మిగులుతున్నది. తెచ్చిన కరువు ఇది. ఆ కరువును నివారించగలుగుతాము. కానీ ఏంటంటే ఆ నివారించుడు ఆయనకొద్దు. కరువులో ప్రజలు కరువు బాధపడాల్సిన ఇది ఉన్నదని చెప్పేసి రైట్. మరి వాళ్ళు ఒక రైతులకు యూరియా విషయంలో వస్తే ఒక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదంత వరకు సక్సెస్ అవుతుంది? యూరియా ఆడుందండి. యూరియా ఆ యాప్లలో యూరియానా? అరే రైతులకు అవసరం ఉన్న యూరియా అని చూసుకోవడం. బయట పోతే రైతులు ఏంటంటే ఇది పడుతున్నారు. ఆ యాప్లో అంటే ఒక బస్సు ఇస్తారంట. ఆ ఒక్క బస్సుకి ఏంటంటే యాప్లలో బుక్ చేసుకోవాలి. మొబైల్ ఫోన్లు ఎంత మంది దగ్గర ఉంటాయి. మీ సేవలు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. మీ సేవలు చేసుకోవచ్చు అంటే నువ్వు రైతులకు కావాల్సింది ఎరువు వాళ్ళకి ఇవ్వకుండా ఏంటంటే యాప్లలో తీసుకోవడం అనేది. గతంలో మరి మీ ప్రభుత్వంలో ఎట్లా ఉండే? మీ ప్రభుత్వంలో ఏ విధంగా? మా ప్రభుత్వంలో రైతుకు అవసరం ఉన్నది ఏంటంటే కేవలం ఒక ఫోన్ కాల్ తో ఏంటంటే ఆయన ఇంటికి పోయే పరిస్థితి ఉండే. అది ఇప్పుడు పోయింది. రైతుకు ఒక్క ఎకరాకు ₹20 ఇస్తే సరిపోతుందా? అలాంటిది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తూతూ మంత్రం కింద చేస్తున్నాం. కానీ ఈ ఒక్కటేంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, సెంట్రల్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా క్లియర్ గా ఏంటంటే ఆ పాపంలో ఏంటంటే వాళ్ళు కూడా పంచుకోవాల్సి వస్తుంది. రైతులకు ఏంటంటే మినిమం ఎరువు, ఆ ఎరువు కూడా ఈయన చేత రైతు లేదు. 2 రైట్. మీరు అన్నట్లనే బీజేపీ ప్రభుత్వం కూడా పాపం పంచుకుంటుంది అన్నట్లనే నీటి విషయంలో చూస్తే మన విద్యార్థులు ఆ కాక్రోచ్ జనతా పార్టీకి మీలాంటి అన్ని పార్టీలు ఇక్కడ బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెసే కావచ్చు, ఢిల్లీలో కూడా చేయడం జరిగింది. అన్ని విధాలుగా చేస్తేనే ఈరోజు విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా ధర్మేంద్ర రాజీనామా చేయడం జరిగింది. దీని వెనకాల అంటే ఇది గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. కానీ నిన్న రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏంటైనా మోడీ సర్కార్ ఎందుకు దిగవలసి వచ్చింది? ఎందుకు దిగింది? అది విద్యార్థి లోకానికి, యువత లోకానికి ఒక గెలిపే కిందని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పోరాటం వల్లనే గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్న వాళ్ళు డిఫరెంట్ పోరాటం చేస్తేనే ఆ పోరాటాలకు భయపడే ఈ రోజు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసింది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా దీంట్లో అదే విధంగా ఏంటంటే రాజీనామా ఇప్పుడు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ రాజీనామా చేసింది. రాహుల్ గాంధీ ఏదో మొన్న ఏంటంటే దాన్ని రాజకీయ లబ్ధి కొరకు తాను రాజకీయం దాంట్లో ఇది చేసుకుందామని చెప్పేసి ఏదో మోడీ ఇంటికి పోయి మోడీ ఇంటికాడ కూర్చున్నాడు. అరే నీకు చేతనైతే జంతర్ మంతర్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర కూర్చునేది అది మర్చిపోయినావు. ఇది రాంగ్ మాట్లాడుతున్నారు మీరు. అంటే మీరు చేస్తేనేమో మంచిది అంటే మీ నాయకుడు ఇక్కడ చేసిండు కదా. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇందిరా పార్క్ దగ్గర భారీ ఎత్తున ఆయన బర్త్డే రోజు ఇక్కడ భారీ ఎత్తున విద్యార్థులతోటి కూడా దాన్ని ఖండించిండు కదా. అక్కడ మద్దతు తెలిపిండు కదా. ఢిల్లీలో ఏ విద్యార్థులు ఏదైతే చేస్తున్నారో దానికి మద్దతుగా చేసిండు కదా. మరి ఇది ఎట్లా అనుకోవాలి? రాహుల్ గాంధీ చేస్తేనేమో రాజకీయ లబ్ధి, మరి మీరు చేస్తే రాజకీయ లబ్ధి తీసుకోకూడదు అని సమస్యలాగా చూడండి. అవును, మా నాయకుడు కేటీఆర్ గారు పోయిండు. ఏడికి పోయిండు? విద్యార్థుల దగ్గర పోయి వాళ్ళకి ఏంటంటే సాంఘీభావం తెలిపిండు. ఈవెన్ దాంట్లో చూసుకుంటే కూడా ఏంటంటే మా ఉన్న పెద్ద మంత్రులు గింత్రులు అంతా కూడా వెనక్కి పోయి ఏంటంటే కేవలం విద్యార్థులతో కలిసి ఏంటంటే వాళ్ళకి సాంఘీభావం చెప్పడం జరిగింది. అది ఈరోజు సక్సెస్ అయింది. దానికి విద్యార్థుల ఎఫెక్ట్, మా సపోర్ట్. మేము కంప్లీట్ గా ఏంటంటే దాని రాజకీయ లబ్ధి మేము తీసుకోదలుచుకోలేదు. కేటీఆర్ గారు ఏంటంటే గతంలోనే చెప్పిండు రేపు వచ్చే సిచ్యువేషన్ ఇట్లా అయితే అని చెప్పేసి ఆయన క్లియర్ గా చెప్పిండు. అదే విధంగా అయింది అని.
Right. మేము రాజకీయ లబ్ధి దీంట్లో తీసుకోలేదండి. Hmm. కాంగ్రెస్ ఆ ప్రయత్నం చేసింది కానీ Hmm. అది కూడా కాలేదు. దానికి ఉదాహరణ ఏంటంటే ఈరోజు కాక్రోచ్ పార్టీ ముఖ్యంగా మాకు రాజకీయాలతోనే అవసరం లేదు, రైట్ రాహుల్ గాంధీ రాజకీయం తీసుకోవాలనుకుంటున్నా ఆయన కూడా అనడం జరిగింది. రైట్. మరి రాహుల్ గాంధీకి ఆ నిరాశలో బాగా గాయాలు కూడా జరగడం జరిగింది. అది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ ఆఫీసుల ముందల ఆందోళనలు, రాస్తారోకలు, సో స్టేట్లోనే బంద్ చేసిన చరిత్ర కూడా మనం చూసినాం మొన్నటికి మొన్న. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది తెలంగాణలో. సో రాహుల్ గాంధీకి అక్కడ ధర్నా చేస్తే ఇక్కడ దాదాపుగా దేశంలో ఒక 3-4 ముఖ్యమంత్రులు ఉన్నారనుకుంటా. హర్యానా ఒకటి, కర్ణాటక ఒకటి, ఇక్కడ కేరళ ఒకటి, తెలంగాణ ఒకటి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి అంత జరిగినాక రాహుల్ గాంధీని కలవకుండా ఇక్కడ కొడంగల్లో ఎందుకు ఆయన నిరాశను తెలుపవలసి వచ్చింది? 3 ముఖ్యమంత్రులు రాహుల్ గాంధీతో ఉంటే దీని అంటే ఏముంది? రేవంత్ రెడ్డికి నేను గతంలోనే చెప్పాను ఏంటంటే రేవంత్ రెడ్డికి బీజేపీకి కలిసి ఉన్నారు అని అనిపిస్తున్నది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ రోజు ఏంటంటే ఢిల్లీలో పోయి ఏదో ధర్నా చేసి అవన్నీ చేసి, అరే నీ ముఖ్యమంత్రి ఉన్నాడేడా, నీ గవర్నమెంటే ఉన్నది. అరే గతంలో ఏంటంటే ఈ రాహుల్ గాంధీ ఈ అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చేసి నిరుద్యోగులకు ఏంటంటే ఉద్యోగాలు కల్పిస్తాము వాళ్ళతో సాంఘీభావం చెప్తున్నాను అశోక్ నగర్ వచ్చాడు. ప్రియాంక గాంధీ కూడా పెద్ద మీటింగ్ పెట్టి ఓ డిక్లరేషన్ చేసింది. సరూర్ నగర్ లో ఏంటంటే పెద్ద యూత్ డిక్లరేషన్ చేసింది. అవన్నీ అడిగిపోయినాయి. అంటే మీరు కేవలం ఏంటంటే ఇష్యూను రాజకీయ లబ్ధి కొరకు వాడుకోవడానికి చూస్తున్నారు కానీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ హెల్ప్ చేసే విధంగా లేరు. ఎందుకు లేదు రా? ఇక్కడ రేవంత్ రెడ్డి ఆల్రెడీ 67,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి చెప్తున్నాడు. మీరేమో ఇయ్యలేదు అని చెప్పేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాయకులు మాత్రం చెప్పడం ఏంటి? ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు యూత్ అద్దనుకుంటున్నారట యువ నాయకులు. అంటే యువత ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం అన్నా ప్రజాప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తున్నది, మాకు ఉద్యోగాలు అవసరం లేదు అని చెప్పేసి ధర్నాలు ఆందోళన చేస్తే కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది విద్యార్థి నాయకులు, అంటే బీఆర్ఎస్ బలోపేతం చేస్తున్న విద్యార్థి నాయకులు, ట్రేడ్ ఆర్టిస్టులు మాత్రమే ఇక్కడ ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట నిజమే. ఇప్పుడు 3 సంవత్సరాలు గడుస్తున్నది, 67,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్కలతో సహా చెప్తా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆయన చెప్తే కదా ఇంతకుముందు చెప్పినట్టు రాహుల్ గాంధీ అశోక్ గారు వచ్చిపోయాడు, ప్రియాంక గాంధీ వాగ్దానం చేసింది, ఈ రేవంత్ రెడ్డే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఆడున్నాయి, ఎవరికి ఇచ్చినావు, ఏ యూత్కి ఇచ్చినావు, ఆ యూత వద్దంటున్నది. ఇంకోటి ఏంటంటే పేడ్ ఆర్టిస్టులు అని అంటాడు ప్రతిసారి అంటున్నాడు. బీఆర్ఎస్ చేసేదాన్ని పేడ్ ఆర్టిస్ట్ కాదు, మాట్లాడే సమస్యలు సరి అయిన రీతిలో ఉన్నాయా లేవా అది ఆలోచించు. ఎవరు అడుతున్నారు ఎంతసేపు అంటే ఆయనకి ఏంటంటే పేడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి బీఆర్ఎస్ బదనాం చేయాలని చూస్తున్నా. ఇష్యూల గురించి మాట్లాడి నీవెన్ని ఉద్యోగాలు ఇచ్చావు, ఎంతవరకు తీసుకొచ్చినావు, ఆ తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. అవన్నీ ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి తీసుకుని ఇచ్చింది. నువ్వు తీసుకురారా ఏమన్నా ఉంటే చెప్పు. ఇప్పటి వరకు ఏదన్నా నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఏమన్నా ఉంటే చెప్పని చేత అయితే అవి చెప్పమని. రైట్. అది మర్చిపోయి ఏంటంటే కేవలం కొంచెం రాజకీయాలకు వస్తాం. తార స్థాయిలకు చేరుకుంటున్నాయి కాంగ్రెస్ల రాజకీయాలు. దళితులు వర్సెస్ రెడ్డిస్, మందుల సామేలు, కోమటిరెడ్డి బ్రదర్స్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన అంటున్నాడు మా ఇంటికి 100 సార్లు వచ్చిండు మందుల సామేలు నాకు టికెట్ కావాలి అని చెప్పేసి అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నాడు. అందుకే టికెట్ ఇప్పించినాం అంటున్నారు. ఇది నిజమేనా? ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కూడా రెడ్డిల ఆధిపత్యమేనా? నేను అదే అంటున్నా, ఆ ఆధిపత్యం మర్చిపోండి. అంటే నీ ఇంటికి 100 సార్లు వస్తే టికెట్ ఇప్పిస్తావా? అంటే ఎవడన్నా పోయి ఏంటంటే 100 సార్లు పోతే వానికి టికెట్ ఇస్తావా? నీ పార్టీ నియమాలు ఏమున్నాయి, నీ పార్టీ రూల్స్ ఏమున్నాయి? అంటే నీ వెనక తిరిగినోనికి ఇది చేస్తావా? ఎస్సీ నియోజకవర్గాలు నీ పెత్తనం ఏంది రావి, నీ పెత్తనం ఏంది? నీకు చేతనైతే ఏంటంటే నీ నియోజకవర్గం చూసుకో. ఇంకోటి ఏంటంటే పార్టీకి క్లియర్ గా కమిటీలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఆ కమిటీలు చేసిండొచ్చు. నీ పెత్తనం ఏంది రా బోర్డు పెత్తనము? ఏ సిటీ ఇప్పించినావు? ఇప్పిస్తే నీ సిటీ ఇప్పి, నీ సిటీ ఇప్పిస్తే ఇప్పుడు అరే నిజంగానే దళితుల పైన ప్రేమ ఉన్నది, ఆయన త్యాగం చేసి ఏదో ఇప్పించిండని అనికొస్తుంది కానీ కాకపోతే మా దళితుల సీట్ల మీద మీ పెత్తనం ఏంది, దాన్ని ఒప్పుకోవడానికి మేము తయారు లేము అని చెప్పేసి ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా దళితుల మీద వేరే వాళ్ళ వర్గాల పెత్తనం ఒప్పుకొనడానికి వీల్లేదు. ఓకే, రైట్.
మరి ఇక్కడ మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. కొంతమంది మంత్రులను తొలగించే అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మీ అంచనాల ప్రకారం, మీ రాజకీయ అనుభవం ప్రకారం, మీకున్న పరిచయాల ప్రకారం ఏమన్నా ఇంటిమేషన్ ఉందా? ఎవరెవరు పోబోతున్నారు? అంటే మీ కమ్యూనిటీ నుంచే కావచ్చు, లేకుంటే ఇతర కమ్యూనిటీ నుంచి కావచ్చు. దాని గురించి మేము కమెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారము. వాడు ఎవరికి ఇచ్చుకుంటాడో ఎవరికి తీసేస్తారో చూడండి. ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఉన్న మంత్రులందరూ కూడా ఫెయిల్ ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు మంత్రులు మంత్రులు ఉన్నారు. ఓ మంత్రి ఏమో నేను సీట్ ఇప్పించిన అంటాడు, ఇంకో మంత్రి ఏమో నేను చేసిన అంటాడు, ఇంకో ఎమ్మెల్యేనేమో నాకు సీట్ ఇయ్యలేదు, నాకు మంత్రి కావాలి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఆల్రెడీ ఓ మంత్రి ఉన్నది. వాళ్ళ అన్నకి ఏంటంటే నాకు కావాలి మంత్రి. అంటే వీళ్ళకు మంత్రుల మీదనే పార్టీకి ఏంటంటే మంత్రులు ఎవరికి రావాలి ఎవరికి ఇవ్వాలని ఆలోచన, కానీ ప్రజలకు బాగు చేసే ఆలోచన లేదు అని క్లియర్ గా. ఓకే, రైట్. చెప్పండి, చివరిగా చెప్పండి, మరి మీ ప్రాంతంలో ఉన్న ప్రజల తీరు ఎట్లా ఉంది 6 గ్యారంటీ విషయంలో? మీ మారుమూల ప్రాంతం, కర్ణాటక అటాచ్ ఉన్న ప్రాంతంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉన్నది? మా జైరాబాద్ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకుంటే కూడా ఈ రోజు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానం ఇచ్చిందో 420 హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది, అన్నిట్లో కూడా ఫెయిలే కనబడుతున్నది. ప్రజలు దాన్ని అడుగుతున్నారు క్లియర్ గా. ప్రజలు అడుగుతున్నారు. నిన్న అంతెందుకండి, నిన్న మా కేటీఆర్ గారి బర్త్డే ఉంటే విత్తదంతులోకి ఏంటంటే చీరలు మంచి ముసలిళ్ళు వాళ్ళు వచ్చారు కొంతమంది, వాళ్ళు అడుగుతున్నారు, సార్ మాకేందంటే 4000 పెన్షన్ ఇస్తామన్నది మహానుభావుడు. ఈ రోజు వరకు ఆ పెన్షన్లు కూడా వస్తలేవు సరిగా. అదేంటంటే నెలలు ఏంటంటే 28వ-30వ తారీఖు పెన్షన్లు వస్తున్నాయట. మాకు కనీసం మాకు తిండి పెట్టడానికి కూడా ఒక్కోసారి కష్టమవుతున్నా సార్, మాకు కేసీఆరే రావాలే అని చెప్పేసి వాళ్ళు మహిళలే డైరెక్ట్ గా ఏంటంటే వచ్చి వాళ్ళకి పిలవకుండా ఏంటంటే వాళ్ళు వచ్చి చెప్పిపోవడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రజలలో క్లియర్ గా ఏంటంటే వ్యతిరేకత అనేది క్లియర్ గా కనబడుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా కేవలం ఏంటంటే కల్లిబొల్లు మాటలు చెప్పేసి అధికారంలోకి వచ్చారు. ఆ అధికారం నిలిచే ఛాన్స్ లేదు అని చెప్పేసి ప్రజల నుంచి బయటపడుతున్నారు. రైట్, చివరిగా చెప్పండి, రాబోయేది జిహెచ్ఎంసీ ఎన్నికలు. సో జిహెచ్ఎంసీ గ్రామాలకు పోతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఉంటుంది జిల్లా స్థాయిలో. సో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటుందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుందా? లేకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుందా? బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉండబోతుందా? రాజకీయ పార్టీలండి మీరు ఎవరి దగ్గర కాదు. ఏంటంటే మా పార్టీ గురించి ఏం చెప్పగలుగుతాం క్లియర్గా ఏంటంటే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ సెంటర్లో ఉన్న బీజేపీ కానీ 2 గవర్నమెంట్ కూడా ఫెయిల్ ఉన్నాయి. మేము దాన్ని క్లియర్గా ఏంటంటే ఒక ప్రతిపక్ష హోదా కింద ఏంటంటే ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నాం. అనునిత్యం ఏంటంటే ప్రజలను. కాబట్టి ఏంటంటే మాకు పోటీ ఆ కాంగ్రెస్ అని ఉండని బీజేపీ అని ఉండని మేమైతే దీంట్లో రంగంలో ఉన్నాం. రైట్, ఇప్పుడు వాళ్ళు ఏమని పోతారంటే కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి మాకు ఓటు వేయాలి, ఇంకా అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా 1,00,000 మంజూరు చేస్తున్నాం కాబట్టి 1,00,000 ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం పూనుకున్నది అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. గత గ్రామాలలో అయితే ఆల్రెడీ ఇందిరమ్మ ఇండ్ల పనులు నడుస్తున్నాయి, 6 గ్యారంటీలు ఇస్తున్నామని చెప్పేసి అట్లా పోతారు. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ పిఎం కిసాన్ వేస్తున్నాడు, సో నరేంద్ర మోడీ బడ్జెటే సగం ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నాం కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ తీసుకొస్తున్నాం కాబట్టి అని చెప్పేసి వాళ్ళు పోతారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ ఏజెండా తోటి ఎన్నికలకు పోబోతుంది? బీఆర్ఎస్కి ఎజెండా కొత్తగా అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే మీరు అన్నట్టు ఏంటంటే ఇల్లు కట్టిస్తాము అవే అని అన్నారు. ఆడిన్లు ఉన్నాయి, 1,00,000 ఇల్లు ఇప్పుడు హైదరాబాద్ ఇస్తామంటున్నారు. ఆ 1,00,000 ఇల్లు ఆడగట్టిరు. గతంలో కేసీఆర్ కట్టిన ఇళ్లలోనే ఇప్పటి వరకు ఏంటంటే ఖాళీలు ఉన్నాయి. దగ్గర 3 సంవత్సరాలు కావస్తున్నది. 3 సంవత్సరాలలో వీళ్ళకి ఇక్కడ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలు కానీ ఎక్కడ ఇల్లు కట్టిన దాఖలు అయితే ఏడగొడ్డు లేవు. ఆ పాత ఇళ్ళకే మళ్ళీ కొత్త రంగు వేసి ఇవ్వాలని చూస్తున్నారు కానీ కొత్త ఏం చేయలేదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏంటంటే ఓటర్లు చాలా విఘ్నులు. వాళ్ళకి క్లియర్ గా ఏం చేసిండ్రు, గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పేసి క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్సే రేపు బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ అవుతాయి. అంటే బీజేపీ పోటే కాదంటారు. బీజేపీ ఇక్కడ బీజేపీ చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు కూడా వాగ్దానాలు ఇచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏడున్నాయి? సుమారు ఇప్పుడు 12 సంవత్సరాలే
12 సంవత్సరానికి వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు వాళ్ళే అట్లా ఫెయిల్ ఉన్నారు. 2 లక్షలు ఏమో ఇస్తామని కాంగ్రెస్ అన్నది అట్లా ఫెయిల్ ఉన్నారు. ఫెయిల్ ఉన్నారు, తర్వాత రాజీనామాలు. పేపర్ లీకేజ్లలో ఫెయిల్ ఉన్నారు. అది క్లియర్ గా ఈరోజు తెలిసిపోయి కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసిండంటే ఆయన క్లియర్ గా ఒప్పుకున్నట్టునే కదా, తప్పును ఒప్పుకున్నట్టే కదా. ఇన్ని రిజైన్ చేసేది ఏంటంటే నైతిక బాధ్యత. అంటే ఎప్పుడో ఆయనకు వాళ్ళకి నైతిక బాధ్యత ఉంటే ఇంతకు ముందే చేయాల్సింది. ఇప్పటిదాకా పోరాటం చేసిన తర్వాత పోరాటం దానికి ఏంటంటే ఒప్పుకొని వాళ్ళు రాజీనామా చేసిందంటే దాని వల్లనే క్లియర్ గా వాళ్ళ తప్పులు క్లియర్ గా వాళ్ళే ఒప్పుకున్నట్టు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.